ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రేయ్, నిజం చెప్పు. నువ్వు చెప్పుండేదేమైనా అబద్ధమని తెలిసినాదనుకో, మెట్టు తీసుకుని ముందు నిన్ను కొడుతున్నావు. అత్త అట్ట ఏం లేదని చెప్తా ఉన్నాను కదా, నా మాట నమ్మవా? వాడికి ఫోని. ఏందిరా ఈడు? ఆడ ఏమీ జరగలేదని అంటుండాడు. మాట్లాడు. ఏంట్రా వాళ్ళు ఒకటి చెప్పారు, నువ్వు ఒకటి చెప్తున్నావు? అన్న, వాళ్ళు చెప్పేది వింటారా, నేను చెప్పేది వింటారా? వాళ్ళు ఎప్పుడైనా ఓ మంచి మాట చెప్పినారా? ఎప్పుడు పుల్లగోరు మాటలేగా చెప్తా ఉండారు. నేనేమో సర్ది చెప్పి వదినమ్మని తీసుకొద్దాం అనుకుంటా ఉంటే మళ్ళీ అత్తను రెచ్చగొట్టినాం అనుకో, ఈడ రచ్చ రచ్చ చేస్తుంది. అవసరమా మనకి? చూడు, మీరేం రాబల్లా. వదినమ్మను విజయశాంతిని తీసుకొని నేనే వస్తా. సరేరా, జాగ్రత్తగా వచ్చేసి. ఏమోరా, నాకు వాడి మాటలు నమ్మబుద్ధి కావట్లేదు. మనం పోతాం పద. అత్త, వాడేం లేదని చెప్పాడు కదా. ఏదైనా ఉంటే నీకు నాకు అబద్ధం చెప్పాడు కదా. వాడేదో బతిమలాడి దుర్గ మనసు విజయశాంతి మనసు మార్చాలనుకుంటున్నాడు. వాళ్ళని తీసుకురావాలని వెళ్ళాడు కదా, రానివ్వు. ఒకవేళ రాకపోతే అప్పుడు చూద్దాం. అంతేనంటవా? సర్లే, రాకపోతే అప్పుడు ఆలోచిద్దాము ఏం చేయాలనో. సరే పద. మెట్రో, నా మాట విను మెట్రో. నిజంగా నేనేం కావాలని చేయలేదు మెట్రో. నిన్ను అడగకుండా నీ మెడలో తాళి కట్టడం తప్పైపోయినది. క్షమించు. నేను నిన్ను కాపాడడానికే చేసినాను మెట్రో. అంతేగాని నా మనసులో వేరే ఏ ఉద్దేశం లేదు. అది నువ్వు అర్థం చేసుకో. చేసింది సరిపోలేదా? మళ్ళీ ఎందుకు ఇలా మమ్మల్ని టార్చర్ చేస్తున్నావు? వీధిలో కూడా మమ్మల్ని గౌరవంగా బతకనివ్వవా? నన్ను కాపాడడానికి చేసిన సాయం చాలు. మా బతుకేదో మమ్మల్ని బతకనివ్వు. కనీసం బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తోంది. నలుగురిలో నా మొహం చూపించాలంటే భయం వేస్తుంది. మెడలో ఆ తాళి ఎవరు కట్టారమ్మా అని అడిగితే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. నా జీవితానికి అర్థం పర్థం లేకుండా చేశావు. నా వాళ్ళని పోషించుకోవడానికి ఆటో ఎన్నో తోలుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు అది కూడా లేకుండా చేశావు. అయినా ఇంత చేసినా నీతో కాపురం చేస్తానని ఎలా అనుకుంటున్నావు? నిన్ను నమ్మి నీ ఇంటికి వస్తానని ఎలా అనుకుంటున్నావు? వెళ్ళిపో ఇక్కడి నుంచి. అక్క, ఎవరో లాయర్ గారు వచ్చారు. ఏంటి బావా, మా అక్కను బ్రతిమలాడుతున్నావా? వాళ్ళకి నువ్వు అర్థం కావు బావా. నిన్ను నీ మంచితనాన్ని అర్థం చేసుకోవాలంటే వాళ్ళు ఇంకో 10 జన్మలు ఎత్తాలి. నీకు సపోర్ట్గా నేనున్నాను, కానీ ఏం చేయలేకపోతున్నాను. చిన్నదాన్నని ఎవరూ నా మాట వినట్లేదు. వాళ్ళ కోపంలో వాళ్ళు ఉండారులే, వినకుండా యాడికి పోతారు? వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వైతే ఇక్కడి నుంచి అంగుళం కదలద్దు బావా. అక్క నీతో వస్తేనే ఇక్కడి నుంచి వెళ్ళు. అంతకుమించి నీకు వేరే దారి లేదు. నువ్వైనా వింటా ఉండవు, నా బాధ అర్థం చేసుకుంటా ఉండవు. చాలు నాకు. విజయశాంతి కాదు, మా వదినమ్మ రాకుండా నేను ఈ నుంచి కదిలే ప్రసక్తే లేదు. అదేంటి జరిగిన విషయం? అసలు ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఎలా తాళి కడతాడు? అది తప్పు కదా. అందుకే వాడి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించండి. కోర్టులో కేసు వేసి విడాకులు ఇప్పించండి. బాబు, ఇదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. మీరు దాని మాటలేవి పట్టించుకోకండి. విడాకులు అవి ఏం వద్దు. తాళి కట్టిన అబ్బాయే మా విజయశాంతికి భర్త. తాళి కట్టాడు కాబట్టి
అతన్నే భర్త అనుకోవాలి అని మా అమ్మ పాతకాలపు పద్ధతులు చెప్తోంది. అయినా ఈ రోజుల్లో ఇష్టం లేకుండా పోతే కట్టుకున్న భర్తని వదిలేస్తున్న రోజులివి. అలాంటిది నా చెల్లెల అనుమతి లేకుండా వాడు తాళి కట్టాడు. అదసలు పెళ్ళెలా అవుతుంది? అతను భర్త ఎలా అవుతాడు? నా చెల్లికి విడాకులిప్పించండి. ఇంకోసారి అతను మా జోలికి రాకుండా ఉండాలంటే ఏమేం కేసులు పెట్టాలో చెప్పండి. సరే, మీరు చెప్పేది మీరు చెప్తున్నారు. మరి అమ్మాయి ఏం చెప్తుందో తన వర్షం కూడా వినాలి కదా. ఒకసారి మీ సిస్టర్ని పిలిపిస్తారా? విజయ, ఈ అమ్మాయేనా? ఏమ్మా, నీ అనుమతి లేకుండా ఎవరో నీ మెళ్ళో తాళి కట్టారని మీ అక్కగారు చెప్తున్నారు. ఆ అబ్బాయి అంటే నీకు నిజంగా ఇష్టం లేదా? ఇష్టం లేదండి. అంటే విడాకులు కావాలని కోరుకుంటున్నావా? అవునండి. అతను నాకేమీ కానప్పుడు అతను కట్టిన ఈ తాళి మెడలో వేసుకుని 10 మందిలో తిరగలేను. అలా అని నా చేతులతో నేను తీయలేను. అతను చేసింది తప్పని అతనికి తెలిసొచ్చేలా చేయాలి. అక్క, నా మాట వినక్క. ఎందుకక్క కోపంలో నీ జీవితం పాడు చేసుకుంటున్నావు? బావ చాలా మంచోడక్క. నిన్ను బాగా చూసుకుంటాడు. మనకే కష్టం వచ్చినా ఆదుకునేవాడు. నిన్ను కష్టపెడతాడని ఎందుకు అనుకుంటున్నావు? నోర్ముయ్. ప్రతి దానికి వాణ్ణి వెనకేసుకురావటం ఈ మధ్య నీకు బాగా అలవాటైపోయింది. నీకేం తెలిసిన మాట్లాడుతున్నావే? లాయర్ గారు, చిన్నపిల్ల, దాని మాటలేం పట్టించుకోవద్దు. వచ్చే ముందు చూసి ఉంటారు. వాడు ఇంటి బయట చేరి మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు. కనీసం మా ఇంట్లో మమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వటం లేదు. పోలీస్ కేసు పెట్టి వాడిని లోపల వేయించండి. అమ్మా, నా మాట వినవే. ఇది తప్పే. తాళి కట్టిన భర్త మీద పోలీస్ కేసులు పెట్టడం ఏంటి? ఈ విడాకులవి ఇవ్వడం ఏంటి? అమ్మా, ఇది మీ కాలం కాదు. ఈ కాలం ఆడపిల్లలు మగవాళ్ల కాళ్ళ దగ్గర బతకాలని కోరుకోవడం లేదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనుకుంటున్నారు. వాళ్లకు నచ్చినట్టే బతకాలనుకుంటున్నారు. కాలం ఏదైనా సరే తాళి మారిందా? తాళి కట్టే పద్ధతులు మారాయా? సంప్రదాయాలు మారాయా? పంతులు గారు చదివే మంత్రాలు మారాయా? కాలం మారింది, కాలం మారింది అంటే కాలంతో పాటు మీ బుద్ధులు మారాయేమో, పద్ధతులు మారలేదు. ఆ పద్ధతులు దాటి వెళ్లిన వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారే కానీ ఎవరూ సుఖపడిందే లేదు. నా మాట వినండి. ఇది మంచి పద్ధతి కాదు. ఒక జంటకి పెళ్లి జరగడం అనేది మనుషులు అనుకుంటే అయ్యే పని కాదే. అది దేవుడు రాసే రాత. ఆ రాతని చెరిపేసుకుని జీవితాలు చెడగొట్టుకుంటామంటారేంటే మీరు?